హాయ్ అండి, వెల్కమ్ టు సిరి ఫ్యాషన్స్. ఈ వీడియోలో క్రోషెట్ నీడిల్తో శారీ టెజల్స్ అనేవి ఏ విధంగా చేసుకోవాలనేది అయితే చూపిస్తానండి. చాలా బ్యూటిఫుల్గా అనేవి ఈ టెజల్స్ అయితే ఉంటాయి. మనం శారీకి వచ్చేసి ఈ విధంగా ఒక 2 ఇంచెస్కి 2.5 ఇంచెస్కి ఈ విధంగా అనేది మనము కట్టుకోవచ్చు అనమాట. శారీ టెజల్స్ చాలా బ్యూటిఫుల్గా అనేది ఈ క్రోషెట్ నీడిల్తో అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు నార్మల్ థ్రెడ్ అనేది తీసుకోవాలి. కావాల్సిన వస్తువులు వచ్చేసి రింగ్ బీడ్స్, ఇక్కడ వచ్చేసి సిల్వర్ కాంబినేషన్లో ఈ విధంగా బీడ్స్ అనేవి తీసుకోవాలి. ఇక్కడ గోల్డ్ అనేది రింగ్స్ అనేవి ఈ విధంగా తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 10 నంబర్ అనేది తీసుకోవాలన్నమాట. నీడిల్ వచ్చేసి 10 నంబర్లో 0.75 అనేది ఉంటుంది. ఇక్కడ వచ్చేసి 8 స్టాండ్స్ అనేవి మనము 4 స్టాండ్స్ అనేవి ఎక్కించుకుంటే నీడిల్కి ఇక్కడ వచ్చేసి 8 స్టాండ్స్ అనేది వచ్చేస్తాయి. అంటే మనము ఉక్సులు ఎలా మనం తీసుకుంటామో ఆ విధంగా తీసి పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఈ రింగ్ బీడ్కి వచ్చేసి ఇక్కడ 6 స్టాండ్స్ అనేవి నేను థ్రెడ్స్ అనేది తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి చూడండి, ఈ రింగ్కి మనము ఈ విధంగా నాట్ అనేది వేసుకోవాలి. ఒక 2-3 సార్లు ఈ విధంగా ముడి అనేది వేసుకోవాలన్నమాట. ఇక్కడ హోల్ అనేది ఉంది కదా, ఈ రింగ్ బీడ్కి ఈ విధంగా ఇట్లా వేసుకున్న తర్వాత ఇట్లా పోగులు లేకుండా మనం నాట్ అనేది వేసుకోవాలి. ఒక 2-3 నాట్స్ అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు క్రోషెట్ నీడిల్తో మనము చాలా సింపుల్గా డిజైన్ అనేది వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ నీడిల్ దగ్గర నుంచి ఈ మనం ఏదైతే నాట్ వేసామో అక్కడ నుంచి మనము ఈ విధంగా దారం తీసుకోవాలి. ఇక్కడ సింగిల్ క్రోషెట్ అంటారు, అంటే నీడిల్ మీద నుండి రింగ్ బీడ్లో నుంచి తీసుకొని మనము ఈ విధంగా క్రోషెట్ అనేది ఈ విధంగా వేసుకోవాలి. ఇలా 3 అనేది వేసుకొని తర్వాత వచ్చేసి మనము ఇట్లా ఈ విధంగా వచ్చేసి వేసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ ఫస్ట్ మనకు సింగిల్ వేసుకోవాలి. సింగిల్ క్రోషెట్ వేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నీడిల్ మీద నుండి తీసుకొని ఇట్లా డబుల్ క్రోషెట్ అనేది ఈ విధంగా వేసుకోవాలన్నమాట. రింగు మొత్తం కూడా ఇదే ప్రాసెస్లో వేసుకుంటూ రావాలి. డబుల్ క్రోషెట్ ఇలా నీడిల్ మీద నుండి తీసుకొని రింగ్ బీడ్లో నుండి ఈ విధంగా అల్లుకుంటూ మనము మొత్తం రింగుని మొత్తం కూడా ఇదే ప్రాసెస్ అనేది చేసుకుంటూ ఈ విధంగా ఫిల్లింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా సేమ్ కూడా చాలా బాగుంటాయండి. అలాగే మనకు ఇక్కడ గోల్డ్ బీడ్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. అవుట్లైన్ ఇట్లా శారీకి తగ్గట్టు సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో ఉంటాయి కదా, అలాంటి శారీస్కి ఇలా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి చూడండి, బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది, ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకు చాలా నీట్గా అనేది వస్తుంది. ఇది వచ్చేసి మనకు కొంచెం సగానికి అల్లుకున్న తర్వాత ఇలా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా మళ్ళీ అదే ప్రాసెస్లో మనం వచ్చేసి డబుల్ క్రోషెట్ అనేది వేసుకోవాలి. ఇది వచ్చేసి లోకల్ ఆర్డర్ అన్నమాట. ఈ విధంగా మనకు ఆర్డర్ అనేది ఇచ్చారు. ఈ విధంగా మనకు శారీకి తగ్గట్టు ఇలా డిజైన్ అనేది నేర్చుకోవచ్చు. ఇలా మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే నంబర్ అనేది స్క్రీన్ మీద డిస్క్రిప్షన్లో కానీ నంబర్ అనేది ఉంటుంది, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. శారీకి మీకు తగ్గట్టు టెజల్స్ అనేవి చేస్తాను. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఇక్కడ హోల్ అనేది కనపడుతుంది కదా, స్టార్టింగ్ ఇక్కడి నుంచి మనము సింగిల్ నాట్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 చైన్స్ అనేది వేసుకొని మనం తీసేసుకోవాలన్నమాట. ఈ విధంగా అన్నీ కూడా మనకు శారీకి ఒక 20 టాజల్స్ అనేవి 22 టాజల్స్ అనేవి వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకొని ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి గ్లూ తీసుకొని ఇది బ్యాక్ సైడ్, ఇలా బ్యాక్ సైడ్ వచ్చేసి మనము గ్లూ అనేది ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఇలా తిప్పేసుకొని మనము కటింగ్ చేసేసి నీట్గా ఈ ఏదైతే ఉందో ఇది కనపడకుండా మనం ఇట్లా గ్లూ అంటించేసుకోవాలి. ఇలా అంటించుకుని మనకు ఒక 20 టెజల్స్ అనేవి ఇక్కడ మనకు ఆర్డర్ అనేది ఇచ్చారండి, లోకల్ ఆర్డర్ అన్నమాట. ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక 20 టెజల్స్, నేను ఇక్కడ ఓన్లీ 1 మాత్రమే చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి చూడండి, ఇది 8 స్టాండ్స్ అన్నమాట. 4 స్టాండ్స్ అనేది తీసుకుంటే మనకు కొంచెం ఫిట్నెస్ అనేది రాదన్నమాట.
కాబట్టి మనం 4 స్టాండ్స్ తీసుకొని మళ్ళీ మనకు నీడిల్లోకి ఎక్కించుకుంటే 8 స్టాండ్స్ అనేవి అవుతాయి. కాబట్టి ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం 3 బీడ్స్ అనేవి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనము స్ట్రైట్గా ఇలా లాగేసుకోవాలి. ఇలా లాగిన తర్వాత ఈ విధంగా వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు మనకు లాస్ట్ బీడ్లో నుంచి రివర్స్ ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు టైట్గా మనము లాగి పట్టుకోవాలన్నమాట. ఇలా లాగి పట్టుకున్న తర్వాత మళ్ళీ మనం వచ్చేసి 2 బీడ్స్ అనేది తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత పక్కన ఏదైతే చైన్ అనేది ఉంటుందో దానికి లాక్ లాగా అనేది తీసేసుకొని ఇప్పుడు మళ్ళీ సెకండ్ లాస్ట్ బీడ్లో నుండి మళ్ళీ ఈ విధంగా వేసుకుంటూ రావాలి. ఈ విధంగా మొత్తం కూడా ఇదే ప్రాసెస్ వేసుకుంటూ వచ్చి మనము మొత్తం అవుట్లైన్ పూసలు వచ్చేసి ఒక 13 కానివ్వండి 12 కానివ్వండి వేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇలా వేసుకుంటే మనకు వచ్చేసి ఒకే నంబర్స్ అనేది ఉంటాయి. బీడ్స్ వచ్చేసి అవుట్లైన్ ఉంటుంది కదా, ఈ అవుట్లైన్ మొత్తం బయటికి మనకు కనపడే పూసలు మాత్రం ఇట్లా మనం కౌంట్ చేసుకోవాలి. ఇలా కౌంట్ చేసుకుంటే మనకు 13 బీడ్స్ అనేవి ఉండాలన్నమాట. అప్పుడు మనకు వచ్చేసి నీట్గా వచ్చేస్తుంది. అంటే అన్నీ కూడా ఒకే లెవెల్ ఒకే లెంత్లో బీడ్స్ అనేవి అంటే రింగ్స్ అనేవి తయారు చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కూడా ఇదే ప్రాసెస్. ఇంకా మళ్ళీ 2 తీసుకొని ఈ విధంగా నీడిల్కి కుచ్చేసి ఈ లాస్ట్ బీడ్లో నుండి మనం బయటకు రావాలి. చూడండి, ఈ విధంగా తీసేసుకోవాలి, వెంచుకోవాలన్నమాట. ఇలా కౌంట్ చేసుకుంటే మనకు లాస్ట్ బీడ్స్ వచ్చేసి 13 బీడ్స్ అనేవి ఉండాలి. ఈ విధంగా మళ్ళీ చూడండి, ఈ విధంగా ఇట్లా తీసుకోవాలి. ఇది 12, ఇంకొకటి వచ్చేసి మనకు 13 అనేది అయిపోతాయి. ఇట్లా 13 బీడ్స్ అనేవి అవుట్లైన్ మనకు బయట కనపడుతున్న రింగుకి ఉన్నాయి కదా, ఈ బీడ్స్ వచ్చేసి 13 రావాలి. ఇట్లా వస్తే మనకు ఒకే లెంత్ లెవెల్ అనేది వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా వచ్చేస్తుంది అన్నమాట. ఇలా లాగిన తర్వాత ఇప్పుడు ఈ లాస్ట్ బీడ్లో నుంచి ఈ విధంగా నాట్ వేసుకోవాలి. ఇలా నాట్ అనేది వేసుకున్న తర్వాత మళ్ళీ ఈ రింగ్లో నుండి మనకి ఈ బీడ్లో నుండి బయటికి తీసేసుకొని మనం ఇక్కడ వచ్చేసి మనకు టెజల్ అనేది ఇక్కడ కట్టుకుంటాం కాబట్టి ఇక్కడ ఒక 2 నాట్స్ కానీ 1 నాట్ కానీ ఈ విధంగా మనకు పోకుండా ఇలా తీసేసుకోవాలి. ఇలా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఒక 20 కానీ ఒక 25 వరకు అనేది మనకు టెజల్స్ అనేవి తీసుకోవాలి. ఒక 20, 22, 23, 25 ఈ విధంగా 3 రకాలు మనం తీసుకోవచ్చు అన్నమాట. అంటే మనకు చిక్కగా కావాలనుకుంటే మనకు 25 తీసుకోవాలి. ఇక్కడ నేను థ్రెడ్ వచ్చేసి సేమ్ కలరే టెజల్ అనేది తీసుకున్నాను. ఇక్కడ 230 స్టాండ్స్ అనేది తీసుకున్నాను అన్నమాట. మనకి 230 తీసుకుంటే 230 ఇట్లా డబల్ మనకు టెజల్ అనేది కడితే ఎంత అవుతుంది, 460 అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా మనం టెజల్ అనేది కట్టుకోవాలి. ఇక్కడ సిల్వర్ కదా బీడ్స్, సిల్వర్ కాంబినేషన్లోనే నేను ఇక్కడ జరీ అనేది నీడిల్కి ఈ విధంగా 2 స్టాండ్స్ అంటే 2 స్టాండ్స్ అనేది ఇలా ఎక్కించుకోవాలన్నమాట. ఈ విధంగా ఎక్కించుకున్న తర్వాత మనం ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని మనకు ఈ రింగ్కి ఒక 2 టైమ్స్ అనేది నాట్స్ వేసుకోవాలి. ఇలా నాట్ వేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఇలా హెడ్ ఇలా పట్టుకొని చుట్టూ టైట్గా మనం చుట్టేసుకోవాలి. ఇలా చుట్టుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనము నీట్గా నాటు అంటే బ్యాక్ సైడ్ నుంచి మనము ఈ విధంగా నీట్గా పట్టుకొని ఇలా చుట్టేసుకోవాలి. చాలా బాగుంటాయండి ఈ టెజల్స్ అనేవి. ఇట్లా ఒక 2 నాట్స్ అనేవి వేసుకోవాలి. మీకు శారీకి తగ్గట్టు ఎలా కావాలన్నా కూడా అలా ఆన్లైన్ ఆర్డర్ అనేది చేసి పంపిస్తాను అన్నమాట. ఇక్కడ వచ్చేసి కస్టమైజ్డ్ అనేది చేస్తాను. మీకు ఇలాంటి టెజల్స్ మీరు శారీ అనేది వాట్సాప్లో పిక్ అనేది సెండ్ చేస్తే మీకు శారీకి తగ్గట్టు మీరు ఏ మోడల్ కావాలన్నా కూడా ప్రిపేర్ చేసి నేను ఆన్లైన్ ఆర్డర్ అనేది తీసుకుంటానండి, పంపిస్తాను, మేక్ చేసి పంపిస్తాను. ఈ విధంగా మీకు ఎవరికైనా కావాలనుకుంటే వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. అన్నీ కూడా టెజల్స్ అనేవి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, చాలా బ్యూటిఫుల్గా అనేది టెజల్ అనేది వచ్చేసింది అన్నమాట. ఇట్లా మనకు శారీకి ఒక 20 కానీ 25 వరకు కానీ వేసుకోవచ్చు. చూడండి, అన్నీ కూడా ఒకే సైజులో ఈ విధంగా ఉంటాయి. మనకు చుట్టూ బయట కనపడేవి మాత్రం మొత్తం ఒక 13 అనేవి ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. అంటే వైట్ పాల్స్
రావాలన్నమాట. చూడండి చాలా బ్యూటిఫుల్గా అనేది మనకు ఈ టెజల్ అనేవి ఉన్నాయి. నేను రెఫరెన్స్ కోసం అనేది నేను శారీ మీద మీకు పెట్టి చూపిస్తాను. ఈ విధంగా మనకు నార్మల్ నీడిల్ అనేది ఉంటుంది కదా, నార్మల్ నీడిల్తో ఒక 2 స్టాండ్స్ కానీ 4 స్టాండ్స్ కానీ ఎక్కించుకొని అవుట్లైన్ పూసలకి మనము అటాచ్ చేసుకొని స్టిక్ చేసుకుంటే అయిపోతుంది అన్నమాట. కుట్టుకుంటే ఈ విధంగా మొత్తం కూడా టెజల్స్ అనేవి ఇలా ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ విధంగా చూడండి, ఇట్లా మనకి ఒక 25 టెజల్స్ అనేవి మనం చేసుకున్నాం అనుకోండి, ఇట్లా ఒక 2 ఇంచుకి 2.5 ఇంచుకి ఇట్లా ఈ విధంగా దగ్గరికి ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. మనము చాలా బ్యూటిఫుల్గా న్యూ లుక్తో అనేది ఉంటాయన్నమాట. ఈ టెజల్స్ వచ్చేసి క్రోషెట్ నీడిల్తో క్రోషా కుచ్చు మనం చేసుకోవచ్చు, నార్మల్ నీడిల్తో కూడా వేసుకోవచ్చు. కానీ కొన్ని టెజల్స్ అనేవి క్రోషెట్ నీడిల్తో చేస్తేనే చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంటాయండి. అన్నీ కూడా నార్మల్ నీడిల్తో చేస్తే మనకు ఏమీ బాగుండవు. ఈ విధంగా ఉంటాయి. మీకు కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.